జై శ్రీరామ్. కొన్ని లంచాలు ఉంటాయి. అంటే లంచాలు అంటే వీటికి వాస్తవంగా అంత చిన్న మొత్తానికి లంచం అని పేరు పెట్టకూడదేమో. సాంప్రదాయమైన కమిషన్, ఇక అంతకంటే ఎక్కువ చెప్పడానికి లేదు. కమిషన్లో కూడా సాంప్రదాయబద్ధంగా వసూలు చేయడం అంటే నేను తీసుకోవడం అనేది ఒక ఆచారం అయిపోయింది, ఒక నియమం అయిపోయింది. ఎందుకు తీసుకోవద్దు అంటున్నావు, ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది అనేంత ప్రశ్నించే ఒక లెవెల్ వస్తుంది అన్నట్టు. ముఖ్యంగా మనం గమనించవచ్చు, మీ సేవకి వెళ్ళాం. మీ సేవకి వెళ్తే అక్కడ బోర్డు మీద డిస్ప్లేలా ఉంటుంది 35 రూపీస్ అని చెప్పి డిస్ప్లే ఉంటుంది. ఒక సర్టిఫికేట్ మనం ఎంట్రీ చేయిస్తే 35 రూపీస్ అని డిస్ప్లేలో ఉంటుంది. కానీ అతను 50 రూపాయలు తీసుకుంటాడు. అరే 50 రూపాయలు ఎందుకు తీసుకున్నావు, 35 రూపాయలు ఉంది కదా అంటే అది అంతే అని అందరికి అంతే తీసుకుంటారని. అంటే ఆ దోపిడీని వాళ్ళు ఆచారం కమర్షియలైజ్ చేసేసారు, దాన్ని సాంప్రదాయబద్ధంగా చేసేసారు. అట్లాగే మనం ఏదైనా స్టాంప్ వెండర్ దగ్గరికి వెళ్ళాం, 100 రూపాయల బాండ్ పేపర్ కొన్నాం, 121 అంటాడు. అరే ఈ 20 ఎందుకు పోయి 100 రూపీస్, అందులో నీ కమిషన్ నీకు ఉంది కదా, ఇది ఎందుకు తీసుకుంటున్నావు అని అంటే అది అంతే అన్న అందరు తీసుకుంటారు, లేకపోతే కష్టం లేవు అంటాడు. అంటే ఇది ఒక రకమైన సాంప్రదాయబద్ధమైన దోపిడీ అయిపోయింది. దీన్ని మార్చడము సులభమా, అవునా కాదా, దానికి ప్రజలు చైతన్యవంతం కావాలా లేకపోతే ప్రభుత్వం చైతన్యవంతం కావాలా తర్వాత విషయం. కానీ ఇది మాత్రం జరుగుతుంది. సరిగ్గా అలాంటిదే ఈ మధ్య కాలంలో ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. అంటే ఒక బస్సులో వెళ్తున్నప్పుడు జరిగిన ఒక డిస్కషన్ను వీడియో చేస్తే దాని మీద మళ్ళీ కొందరు వేరే చెప్పారన్నమాట, ఇట్లా ఉంది ఇట్లా జరుగుతుందని. అదేంటంటే టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించిన కార్గో లాజిస్టిక్స్ సంబంధించిన టెక్నికల్గా సాంప్రదాయబద్ధమైన దోపిడీ. అదేంటి అనేది ఇప్పుడు మీరు చూడండి, నేను చూపిస్తున్నాను మీకు. అంటే 250 రూపాయలు ఒక కార్గోకు, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి రావడానికి, ఒక 43 కిలోల వస్తువు రావడానికి 250 రూపాయలు వస్తే, వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా 10 రూపాయలు అతను తీసుకుంటున్నాడు. అరే ఎందుకు పోయి తీసుకోవడం, 10 రూపాయలు ఎందుకు, నీకు ఇందులో నీ కమిషన్ ఉంటుంది కదా. ఒక 43 కిలోల ఒక మనిషి వస్తే అంత దూరం నుండి రావడానికి 200 అవుతుంది. కానీ ఇక్కడ నువ్వు 212 రూపాయలతో పాటుగా మళ్ళీ జిఎస్టీ కూడా వసూలు చేస్తున్నారు. సరే జిఎస్టీ అంటే గవర్నమెంట్ పోయింది, అది ఓకే, దాని గురించి ప్రాబ్లం లేదు. అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. లోడింగ్కు అప్పుడు అన్లోడింగ్ అయినా కూడా మీకు అందులోంచి డబ్బులు వస్తాయి కదా, మళ్ళీ ఎందుకు తీసుకోవడం అంటే అన్న ఇది ఎక్కడైనా ఉంది తీసుకోవాల్సింది, ఎక్కడైనా ఉంది అన్న విషయాన్ని సాంప్రదాయబద్ధం చేసేసాడు. అంటే దాన్ని తీసుకోకపోతే మేము ఏదో ఆచారం తప్పిన వాళ్ళ అవుతాం, నియమం తప్పిన వాళ్ళం అవుతాం అన్న పరిస్థితిని కార్గోలో, అంటే టీజీఎస్ఆర్టీసీ కార్గోలో చేస్తున్నారు. ఇది ఒక రకమైన దోపిడీ. ఎందుకు దోపిడీ అంటున్నా అంటే, ఒక మామూలు సెంటర్లో, ఒక చిన్న సెంటర్లో, అంటే ఒక సి క్లాసు లేదా బి క్లాసు మున్సిపల్ పరిధిలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్లో కనీసం రోజుకు 200 నుంచి 250 డెలివరీ అవుతాయి. అంటే వస్తువులు వస్తాయి, గూడ్స్ వస్తాయి, అయితే బాగా కవర్స్ వస్తాయి. వాటిని వెళ్ళి డిస్పాచ్ చేస్తారు. అక్కడ డిస్పాచ్ చేయడానికి ఏముంది, బస్సు నుంచి వస్తాయి, అక్కడే కార్గో ఆఫీస్ ఉంటుంది, ఆ కార్గో ఆఫీస్లో పెట్టేస్తారు, వాళ్ళే వచ్చి తీసుకుపోతారు. వీళ్ళ డోర్ డెలివరీ ఏం లేదు. అయినా కూడా ఒకదానికి 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారంటే కనీసం రోజుకు సగటున అంటే 100 మంది వస్తే కనీసం 1000, 1500, 150 మంది వస్తే 15,000 రూపాయలు సగటున, నెలకు 50,000 రూపాయలు ఏమీ తెలియకుండా దోపిడీ జరుగుతుంది. అంటే మామూలు అరే 10 రూపాయలు కదా, చాయ్ అయినా పార్టీ కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ దాని యొక్క రేంజ్ ఒక రోజంతా పూర్తయ్యేసరికి దాని యొక్క ఆ దోపిడీ యొక్క విలువ ఎంత అవుతుందంటే దగ్గర 45,000 అవుతుంది. అదొక చిన్న సెంటర్లో. ఇంకా జిల్లా కేంద్రంలో, ఇంకా మున్సిపల్ పరిధిలో, ఇంకా పెద్ద సెంటర్లో కూడా దాని విలువ లక్షలో కూడా ఉండవచ్చు. అసలు ఇది కాదు పాయింట్. ఇక్కడ విషయం ఏంటంటే, దీనితో పాటుగా ఈ సంబంధిత అధికారులు దీన్ని చూస్తూ చూడనట్టు వదిలేసే అధికారులకు ఇందులోంచి పర్సెంటేజ్ వెళ్తుందన్నదే అసలు ట్విస్ట్. ఈ విషయం మీద మటుకు ఖచ్చితంగా ఆర్టీసీ ఎండి కానీ, లేదా ఆర్టీసీ అధికారులు కానీ, ఆర్టీసీ మంత్రి కానీ ఎవరున్నా కూడా వాళ్ళు దృష్టి పెట్టి దీన్ని పకడ్బందీగా చేయాల్సిందే. ఎవరో తింటున్నారా వైపు తింటున్నారని కాదు, ఇందులోంచి వాటాల రూపకంలో కొందరు అధికారులకు ముడుతోంది అనేది ఇక్కడ వస్తున్న మాట. ఇది ఎంతవరకు నిజము అబద్ధం అనేది
వాళ్ళ ఎంక్వైరీలో పట వాళ్ళ విధానంలో పట తెలియాల్సిందే. మీకు ఇవన్నీ అంటే ఆర్టీసీకి సంబంధించిన ఒక విషయం. రేపు తర్వాత మళ్ళీ ఇంకొక విషయం మీద కూడా మనం చర్చిద్దాం. జై శ్రీరామ్.